శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ మనము 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెలు, ఆ అంకెలకు సంబంధించిన వ్యక్తి యొక్క లక్షణాలు తెలుసుకున్నాము. అయితే 3వ నెంబర్ సంబంధించిన వ్యక్తి యొక్క లక్షణాలు కూడా తెలుసుకున్నాము. అయితే 3వ నెంబర్ అధికంగా రావడం అంటే ఎక్కువ సార్లు రావడము, మరి 3వ నెంబరు లోపించడం వల్ల వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో మనము తెలుసుకుందాం. అయితే 3వ నెంబర్ అనేది జూపిటర్ అంటే గురువుకు సంబంధించినటువంటి అది ఒక నెంబర్. అయితే ఈ నెంబర్ ఒకసారి రావడం వల్ల పర్లేదు బాగానే ఉంటుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3వ అంకె 2 సార్లు రావడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క విద్య అనేది చాలా బాగుంటుంది. అంటే మెమరైజ్ చదివిన వాటిని ఎక్కువ రోజులు గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఫలితాలు చాలా బాగా వస్తాయంటే రాసినటువంటి పరీక్షల్లో ఫలితాలు చాలా బాగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎక్కడ నష్టం జరుగుతుందంటే ఈ 3వ నెంబర్ అనేది ఒకరి డేట్ ఆఫ్ బర్త్ లో 3 సార్లు వచ్చింది అనుకోండి. అయితే వీరు ఏం చేస్తారంటే త్వరగా చదువుతారంటే తొందరగా చదివి అంతే తొందరగా మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యలో బాగా చదువుతారు కానీ ఎగ్జామ్ లో ప్రజెంటేషన్ అనేది ఉండదు. ఎగ్జామ్ లో రాయకపోవడం వల్ల మార్కులు అనేది తక్కువ రావడం అనేది సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ చదువులో మాత్రమే కాకుండా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో 3 అనేది ఎక్కువ సార్లు 3 సార్లు కానీ 4 సార్లు కానీ వచ్చిందనుకోండి, వీరికి ఎక్కువగా గొప్పలు చెప్పుకునేటటువంటి ఒక లక్షణం అనేది వీళ్ళ లోపల ఉంటుంది. అంటే తాము ఉన్న స్థితి కన్నా ఎక్కువ గొప్పలు చెప్పుకోవడము, అంటే నేను గొప్ప, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ పని చేసిన అనేటువంటి గొప్పలు చెప్పుకునే లక్షణాలు ఈ 3వ నెంబర్ అనేది అధికంగా రావడం వల్ల వస్తుంది. ఇంకా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మోసానికి గురిగా పడతారు. అంటే ఎవరైనా డబ్బుల విషయంలో గానీ మధ్యవర్తిత్వం చేయడంలో వల్ల గానీ వీరు తొందరగా మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీరి జీవితంలో ఉంటాయి. అంటే ఒకటి వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు, లేకపోతే ఎవరో ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళ విషయంలో వీళ్ళు అనవసరంగా మధ్యలో పోయి ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం జ్యోతిష ప్రకారంగా ఏది చూసినా గురుబలం అనేది కరెక్ట్ గా ఉంటే, గురుబలం అనేది ఒక మనిషికి ఉంది అంటే ఇల్లు విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, వీళ్ళు చాలా బాగా రాణించే అవకాశము ఉంటుంది. మరి ఈ 3వ నెంబర్ అసలు డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయింది అనుకోండి, వీరిలో ఊబకాయాన్ని మనం ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. అంటే చిన్నతనంలోనే ఊబకాయం రావడము, చాలా లావుగా మారిపోవడము, వారి యొక్క లక్షణాలు ఇంకో రకంగా మారడం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ గురుగ్రహం యొక్క బలం మనకు రావాలి, గురుగ్రహం మన జీవితంలో మంచిగా ఉండాలి అంటే కనకపుష్యరాగాన్ని ధరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కనకపుష్యరాగాన్ని మనము కుడి చేతి చూపుడు వెలిగి ధరించాలి. అయితే మన జాతకంలో గురువు ఎట్లా ఉన్నాడు, ఇక్కడ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించే మన జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడు, అదే ఏదో దాంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం కనకపుష్యరాగాన్ని ధరించవలసింది ఉంటుంది. ఇంకొకటి వుడెన్ పెన్, మనకి వుడెన్ పెన్స్ అని దొరుకుతాయి. అంటే కట్టెలాగా ఉండేటటువంటి పెన్స్ దొరుకుతాయి. వాటిని ఒకదాని జేబులో ధరించడం, లేకపోతే వుడెన్ క్లాక్స్ ఉంటాయి, గడియారాలు, వీటిని మన ఇంట్లో పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటే కొంచెం గురుగ్రహానికి సంబంధించినటువంటి ఎనర్జీ పాజిటివ్ గా మారే అవకాశము ఉంటుంది.